టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. సో అది ఎంత మాత్రం కరెక్ట్ అలా చెట్లు నరికేయడం? యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు హయాంలో తను చేద్దాం అనుకున్నారండి. అప్పుడు కూడా అలా చేద్దాం అనుకుంటే మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హోల్డ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అది 17 సంవత్సరాల నుంచి రన్ అవుతా ఉంది. దాన్ని మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సెకండ్ టైర్ 2 లా మంచి సిటీని బిల్డ్ చేద్దామని రెడీ ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ కాబట్టి మనం యూనివర్సిటీ కాదు కదా, అక్కడ ఎంతో మూగజీవాలు ఉన్నాయి, అక్కడ లేవని ఆయన చెప్పారు అసలు. బట్ అక్కడ డిఫారెస్టేషన్ చేసే కొద్దీ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటికి ఎట్లా ఉన్న ప్లేస్ ని అలా చేసి? అవునవును, అది కూడా కరెక్ట్ అండి. ఇప్పుడు మనం ఆ మూగజావాల్ని బాధ పెట్టి అది పక్కాగా ఈ 2 రోజులు వర్షం పడిందంటే కేవలం ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు అండి పక్కా. ఎందుకంటే ఈ జింకలు నెమళ్ళు అన్ని ఉన్నాయి, అందులో పాములు కూడా ఉన్నాయి, నీట్గా ఔషధమైన చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఈ డిఫారెస్ట్ చేయడం అనేది చాలా తప్పు. యాక్చువల్ గా డెవలప్ చెయ్యొచ్చు, బట్ బ్యారన్ ల్యాండ్ చూసుకుని అక్కడ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఇట్లా చెట్లు నరికేసి ఇట్లా ఇయర్స్ పడుతుంది. ఒకసారి మీరు ఒక మొక్క నాటితే తెలుస్తుంది, అంతే కదండి. డెఫినెట్ గా అండి, కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చింది, డెఫినెట్ గా ఆపుతారు. ప్రతిదీ మనం అనుకున్నది ఆపుకోవచ్చు, బట్ ఎక్కడైనా అది డెవలప్ చేయొచ్చు. బ్యారన్ ల్యాండ్ పైన అయితే బెటర్ అండి. చెట్లు నరికేసి అన్నీ 200-400 ఏకర్స్ నరకాల్సింది ఏముంది, బ్యారన్ ల్యాండ్ చాలా ఉంది. వెతికి దానికి మొత్తాన్ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. స్టూడెంట్స్ అయితే అడ్డుపడుతున్నారని అసలు కనికరం లేకుండా కొడుతున్నారు, లేడీస్ అని లేదు, జెంట్స్ అని లేదు. దాని మీద మీరేం మాట్లాడతారు? అది యాక్చువల్ గా స్టూడెంట్స్ అనేది డెఫినెట్ గా ఫైట్ చేయాలండి. ఏంటంటే యూనివర్సిటీ నీట్ గా వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ కాలేజీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం వాళ్ళ బాధ్యత. రేపు పొద్దున వాళ్ళు సెటిల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ కొడుతున్నారు, ఇట్ మీన్స్ వాళ్ళు లాక్ ఎదురు వెళ్తున్నారు. అంటే ఆర్డర్స్ ఎవరైతే ఆర్డర్స్ వచ్చాయో వీళ్ళు ఆఫీసర్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి. సో ఫాలో అయింది, వీళ్ళు ఫాలో అవుతున్నారు. బట్ ఇది హోల్డ్ చేయాలనేసి ఫైట్ అస్సలు కాదండి, కరెక్ట్. అదే చేసుకోవడం అనేది తప్పు. అది ఏదైనా స్టేషన్ వరకు వెళ్ళడం కరెక్ట్ కాదు. కోర్టులకి పిటిషన్ ఇవ్వగానే వీళ్ళకి మద్దతు ఇచ్చింది కదండి కోర్టు, దాన్ని బట్టి